బ్రతుకును ఎల్లబుచ్చుకోవటం, తిని తాగి బ్రతుకును వెళ్ళబుచ్చుతాయి. పిల్లలుంటే పిల్లల్ని పెంచుతాయి, పిల్లల్ని కంటాయి. మనుషునికి అదే పని కాదు, మనకి అదే పని కాదు, మానవ జాతికి ఆ పని మాత్రమే కాదు, అది కూడా మనం చేస్తాం. వాటిలాగే అంతవరకు మనం అవి ఏ భేదం లేదు. ఒక భక్తుడు అరిస్టాటిల్ అనే ఒక తత్వవేత్త, మేనేజ్ ఏ సోషల్ యానిమల్, సంఘంలో జీవించే, సంఘంలో ఉండే ఒక ప్రాణి, అతను ఒక జంతువు లాంటి వాడే. సోషల్ యానిమల్, జంతువు. కట్టుబాట్లు ఉంటాయి, వాళ్ళకి భయభక్తులు ఉంటాయి. ఇది వయస్సు కాదు నాకు ఈ పని చేయటానికి అనే గ్రహింపు ఉంటుంది. ఈ మాట నా తప్పు చేశాను, ఈ మాట ద్వారా ఇట్లాంటి తలంపులు మనకు వస్తాయి. వాటికి రావు, మిగిలిన ప్రాణులకు రావు. ఇది దేవుని యొక్క సమయం అని గుర్తుంటుంది మనకైతే. అట్లా ఉంటుంది ఏంటి, అరే సమయం ఎంత, ఇంకొక పాట పాడకపోవటం కారణం సమయమే. పాటలు అతి మధురం, తేనె కంటి నుంచుంటే తేనె ధారల కంటిను అవి మధురమైనవి, తేనైనవి. చాలా ఇష్టపడతాను పాటల ద్వారా. పరలోకం వెళ్ళిన అనుభూతి ఉంటుంది నాకు పాట పాడితే. ఐ ఇమ్మర్స్ మై సెల్ఫ్ ఇన్ ద సాంగ్. పాటలో లీనమైపోయి ఆ సత్యాలు గ్రహిస్తూ పాడుతుంటే ఇంకా వర్తమానంతో పని లేదు, ఆరాధించటానికి, బలలో పాలు పొందటానికి. అయినను దేవుడు ఒక క్రమం ఇచ్చాడు కాబట్టి అక్కడికి వెళ్ళాలి. మరి ఆయన ఒక రోజున ఇలాగున కూర్చుని ఉండగా దేవుని యొక్క తలంపులు తన యొక్క హృదయంలోకి వచ్చినాయి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి, ఎంత మంచివి అన్నాడు. నీ ఆలోచనలు అతి గంభీరములు, నా పట్ల, నా కుటుంబం పట్ల అనుకున్నాడేం. అందుకనే ఈ వాక్యము అతని యొక్క మనస్సులో మెదిలిన తదుపరి పైన 2 వచనాలు చెప్తున్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని కలిగిన సితారతోనూ ప్రచురించుట మంచిది. కాబట్టి ఆరాధించకుండా నేను ఎలాగుండగలను? సాగిలు పడి ఆయన పాదాలు ముద్దు పెట్టుకోకుండా ఎలాగున నేను నా బ్రతుకును కొనసాగిస్తాను? పెందల కడని దేవుని ఇంటికి రావటం అనేది ఒక భాగ్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది ఉంది కదా. దేవుని సమయాన్ని గమనించడం ఒక భాగ్యం. నువ్వు ఆ భాగ్యాలు పోగొట్టుకుంటున్నావు. ప్రతిదానికి సమయం ఇస్తావు. 1 and 2 అర్జెంట్ ఉంటాయి, దానికి సమయం అవ్వకపోతే నీకు ఎంత కీడు చేస్తుందో. కానీ ఆ భయం దేవుని విషయాల్లో ఉండదు మనకి. ఒక జస్ట్ ఏ థాట్, అరే బస్సు దొరకదు, ట్రైన్ దొరకదు, గేట్ వేస్తారు, స్కూల్ గేట్ వేస్తారు, కాలేజ్ గేట్ వేస్తారు, చేవట్లు చెప్పు దెబ్బలు అని తెలిసిన తర్వాత భయం పడతాం. మనుషులకి భయపడతాం, మనుషుల క్రమానికి భయపడతాం. కానీ దేవునికి, దేవుని యొక్క క్రమానికి మనం భయపడం. అందుకే మన బ్రతుకులు నీరసించిపోతూ ఉంటాయి. ఈ భక్తుడు యొక్క విశేషత ఏమిటంటే 4వ వచనం, ఎందుకనగా, ఎందుకు నేను ఆరాధించవలసిన అవసరం ఉందంటే, చాలు, నీ కార్యం చేత నువ్వు నన్ను, ఐ ఆమ్ రిజాయిసింగ్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ. భార్యను చూసి కాదు, పిల్లల్ని చూసి కాదు, డబ్బు చూసి కాదు, ఉద్యోగం చూసి కాదు,
జీతం చూసి కాదు. యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. కరెంట్ పోయిందా ఏంటి? ఓ గాడ్, కనీసం మౌత్ అన్న పనిచేస్తుంది. ఇక్కడికి రావటానికి గల కారణం కూడా ఆయనకి చేసిన కార్యం తెలుసా? ఆయన ఆలోచన 5వ వచనంలో, నీ ఆలోచనలు అతి గంభీరము, సో హై అబౌట్ మీ. నా కొరకు నా తలంపు ఉంది. అమ్మ బాబులు ఏం ఆలోచిస్తారండి? ఒక వ్యక్తి చదువుకునేటప్పుడు ఏం ఆలోచించగలడు చెప్పండి? బిఏ, బీకామ్, ఇంకేమో ఉన్నాయండి డిగ్రీలు, ఉద్ధరిస్తాయని ప్రొఫెషనల్ కోర్సులు, డాక్టర్, ఇంజనీరింగ్ అని. నేను విజయవాడ వెరికోస్ గురించి ఆ మౌత్ ప్రాబ్లం గురించి ఒకసారి వెళ్ళవలసి వచ్చింది. ఆడ వాచ్మ్యాన్ ఉన్నాడు, సెక్యూరిటీ గార్డ్ పని చేసుకుంటున్నాడు. వాళ్ళ కుర్రోళ్ళు ఇద్దరు బీటెక్ అయిపోయారు. ఏమీ లేదు, ఏమయ్యా నేను ఇలాగ అడిగి అలవాటు ఉంది, నువ్వేం చేస్తావు, లేదా ప్రభు నమ్ముకున్నావు అని అడుగుతాను. ఆయా స్థలాల్లో నీ పిల్లలు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరిని అడగకుండా ఉండను నేను. బీటెక్ అయిపోయిందండి, ఏముందండి రోడ్లను తిరుగుతున్నారండి వాళ్ళు. డిగ్రీలు పేరే గొప్పగా అని. కాబట్టి వాటిని ప్రేమిస్తాడు మనుషుడు. దేవునిలో ఉన్న ఆనందం తెలియదు. 100కి ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, దేవుని దయవల్లో ఆ మైండ్లో వచ్చిన పుట్టిన ఆలోచన బట్ట 150,000 మంది ఒక్కసారికి ఉద్యోగాలు, సెక్రటరియట్లు, సచివాలయాలు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. 2,50,000 మంది గత 5 సంవత్సరాల ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరికి? బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు ఆ ఉద్యోగాలకు వెళ్ళారు. ఏ ఉద్యోగం లేక చిన్న ఉద్యోగాలని, అవి గవర్నమెంట్ ఉద్యోగాలు అవి. అవి కాదు మనకి దేవుని యొక్క సన్నిధి, అవి కూడా సంతోషం వద్దు. లోకంలో ఏది, నీ చదువు, నీ డిగ్రీ, ఏది వద్దు నీకు. రేపు ఎలా నీ చెప్పగలవా? అమ్మబాబు చెప్పగలరా మీ గురించి? నా కొడుకు ఎంత పొడుగైపోతాడు, ఎంత లావైపోతాడు, ఎంత జీతం సంపాదిస్తాడు, ఎవరు చెప్పమని చూద్దాం. చదివించేవాళ్ళు పిల్లలందరినీ, చదువు పూర్తి అయిన వాళ్ళందరినీ. నో, అక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ ఉంది, ప్రభులో ఉంది. ఆలోచనలో మనం ఉండాలి, నీవు ఉండాలి, మనం ఉండాలి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, నా పట్ల కలిగి ఉన్నా. 4వ వచనంలో, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత, యు డిడ్ ఏ వండర్ ఇన్ మై లైఫ్. నీ కార్యం, ఒక కార్యం చేశావు నాలో, నీ ఆలోచన ప్రకారం. ఆయన ఆలోచనలు ఎంత, మనము లోకరీతిగా నన్ను క్షమిస్తారా? వృత్తిని బట్టి ఆ వృత్తితో పిలుస్తాడు, వేరే రారని. కొంతమంది లోకం అంత దౌర్భాగ్యమైంది, అది నేర్పించింది మన సమాజం, హైందవ సమాజం. ఒరే నువ్వు రారా, ఆ పేర్లు వాడలేకపోతాను ఇక్కడ నేను. ప్రభు ఎప్పుడని పిలిచాను నిన్ను అలాగా? సంపత్రావు అని ఇక్కడ కూడా వాక్యం చెప్పాడు. ఇప్పుడు కాదులేండి, అక్కడ మందిరం ఉండేది. నేను అందుబాటులో లేకపోతే ఆదివారం పరిచయం కూడా చూసుకునేవాడు. సంపత్రావు బీటెక్, వాడు చెప్పులు కుట్టుకుని వృత్తి కలిగిన వాడు. వాళ్ళ అన్నదమ్ములకి, ఒరేయ్ నాన్న, తమ్ముళ్ళకు, అన్నదమ్ముల బిడ్డలకు, ఒరేయ్ ఈ వృత్తి చేయొద్దురా, అందరూ హీనంగా చూస్తున్నారు. ఆ వృత్తిని బట్టి పిలుస్తారు, పేరుని బట్టి పిలవరు. దేవుడు ఎప్పుడైనా పిలిచాడా మిమ్మల్ని అలాగా? కాబట్టి నీవు నేను ఆయన యొక్క సంతతిగా ఉండాలని, ఈ మనుషులు కల్పించిన దౌర్భాగ్యమైన వర్గీకరణ,
ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది. అది అసహ్యమైన రోతపూరితమైనది. ఇది మన దేశంలోనే ఏ దేశంలో ఉండదు. కాబట్టి ఆయన ఆలోచన మనము ఆయన పిల్లలుగా ఉండాలని, ఆయన పిల్లలుగా ఉండాలని. నీ ఆలోచన బట్టి 4వ వచనంలో యెహోవా నీ కార్యం చేత నువ్వు నన్ను సంతోషపరుచుచున్నావు. ఆయన కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. ప్రియులారా, ఆయన ఆలోచన ఎంత గొప్పదనే మాట చూద్దాం. ఇంకొకటి 2 రెఫరెన్సెస్ చూద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనం. చాలు. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు ఏంటి? నేను ఇక్కడ ఉండటం ఏంటి? నీ క్రియలు ఉన్నవే, నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీవుకున్న తలంపులు బహు విస్తారములు. ఈ పాటలు మన పాడిన పాట, అలాంటి పాటలు ఇంకా ఉన్నాయి, భక్తులు కట్టారు. నీకున్న వాటిని వివరించి చెప్పేదాన్ని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. నా బైబిల్లో నా తల వెంట్రుల కంటే ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. తల వెంట్రుకలు ఎవరు లెక్క పెట్టారు చెప్పండి? మీ తల వెంట్రుకలు, మీ పిల్లల తల వెంట్రుకలు లెక్క పెట్టావా? మా ఎడలు నీవు కలిగి ఉన్న ఎవరు? నీవు ఒకవేళ మీ పిల్లల పట్ల మీకు ఏమైనా ఆలోచన కలిగి ఉంటే అవి నెరవేరు. నీ ఆలోచనలు నెరవేరు, మీ అమ్మ బాబుని ఆలోచనలు నెరవేరు. ఎవరి? దేవుని యొక్క ఆలోచనలు. నా పిల్లలు. డోంట్ సే. ఎవరైనా కొట్టారని పిల్లల్ని తిట్టారా? ఏమనాలి? ఏమంటావు? ప్రైజ్లాడు చెప్పు. దేవానికి వందనాలు. అన్యాయంగా కొట్టారు, మంచిగా కొట్టారు, బుద్ధి రావటం తిట్టాడు ఆయన మందిరంలో, కొట్టాడు, నీకు వందనాలు అని చెప్పగలిగితే నిజమైన దేవుని బిడ్డ. నా పిల్లలు అన్నావా? వాళ్ళు దేవుని యొక్క పిల్లలు ఎప్పుడూ కారు. వెనకేసుకు వెళ్ళకండి. ఎవరైనా బజార్లో జరగవచ్చు, మందిరంలో జరగవచ్చు, 2 చేతులు పెట్టి వందనమో పాట పాడాలి మనం. పైకి 2 చేతులు జోడించి. అది నా మైండ్. అన్యులైన మా తాతయ్య, మా నాన్నమ్మ పని చేసేవారు. రాను నాన్న, వాళ్ళు అసహ్యమైన మనుషులు. వాళ్ళ నోరు పొద్దుగా దేవుళ్ళు ఎదగని వ్యక్తులు. దైవభయం ఉంది వాళ్ళిద్దరికి. వద్దు కలహాలు. మన సచ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. దేవుని మహిమార్థం చెప్తున్నాను, లేనిది చెప్పకూడదు. మా నాన్నమ్మ తాతయ్య దే ఆర్ ఉన్నతులు. ఆస్తి విషయంలో కూడా అక్కడ ఉన్నతులు. ఒక ఎకరం పొలం ఉంటుంది, ఇంటి స్థలం అక్కడ. 100 సెంట్లు, సెంటు కాదు, 2 సెంట్లు కాదు. ఇవన్నీ వెళ్ళి చూడవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు సర్వే చేసుకోవచ్చు. పంట పొలం కూడా. పిల్లల్ని పెంచిన విధం ఉంది అక్కడ. వాళ్ళు కొద్దిపాటి భయం ఉంది, అంత ఎదిగిన వాళ్ళు కాదు వాళ్ళు. వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి, నీకు సాటైన వాడు ఒకడును. దేవుని యొక్క తలంపుల గురించి ఇక్కడ కూడా కీర్తనకారుడు, ద థాట్స్ అబౌట్ ద పర్సన్. ఆయన్ని వెరుగుదువా? నీ గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? డాడ్, వాట్ షాల్ ఐ డూ? ప్రభు, నన్ను ఏం చేయమంటారు? మంగళవారం కదా, శుక్రవారం కదా, ఇటు వెళ్ళనా అటు వెళ్ళనా? ఆలోచన అడుగుతున్నావా? 34:8 వచ్చిన ఏముంది? 34:8 అంటే కీర్తనలు. కాదు నాన్న, 32:8. ఎస్, నీకు ఉపదేశం చేసేదను,
నీవు నడవలసిన త్రోవను. ఓయ్, ఇది చేయాలి మనం విద్యార్థులు. ఇంటి వాళ్ళతో కాదు, నీ ప్రభుతో. దేవుని నమ్మిన వాళ్ళు వాళ్ళ మాట కూడా తీసుకోవాలి. వాళ్ళ మాట కంటే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును బోధించేదను. ఇంకా అమ్మ బాబు ఎంతవరకు ఉంటారు చెప్పండి? నిద్రపోతుంటే చూస్తారా పిల్లల్ని? త్రాసుపాము వెళ్ళిపోద్ది అలాగా, కానీ కరవదు. ఎవరు కాపాడారు? అమ్మ బాబులు కాదు. దారిలో ప్రయాణాల్లో బుద్ధిహీనంగా నువ్వు పిక్నిక్కి వెళ్తావు కదా ఆదివారం నాడు కొంతమందితోటి, లోకస్తులతోటి, పేరు పాలు ఆ పాలు ఈ పాలు. అప్పుడు కూడా కాపాడేది ఆయనే. నీకు దృష్టి ఉంచి నీ మీద ఆలోచించు చాలు. కాబట్టి ప్రియుడా, ఆయన ఎంత ఉన్నతుడైన. 139వ అధ్యాయం 139 17వ వచనం. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను. దేవాని తాళంపులు అమూల్యమైనవి నా ఏడా, నా ఏడాలని కరుణా. చాలు. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటి ఈ భక్తుడికి ఇంకేం పని లేదు. చాటింగ్ లేదు ఈయనకి, అంటే ఫోన్ లేదు. సిగ్గుమాలని జీవితాలు మనకి. పగల రాత్రి తెలీదు. ఫోన్ పట్టుకుంటే అమ్మ బాబు అక్కర్లేదు వాళ్ళకి, కూడు అక్కర్లేదు వాళ్ళకి, దేవుడు అంతకంటే అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళ దేవుడు ఉంది వాళ్ళకి. ఫోన్లతో ఉన్న వాళ్ళకి దేవుడు కావాలా? ఎంత టైం పడతావు నువ్వు దేవుని కొరకు? నువ్వు దేవుని కొరకు ఎంత టైం పడతావు? బైబిల్ ఇవాళ బైబిల్ చదువు నువ్వు. ట్రిమ్గా తయారవటానికి నీకు టైం పట్టింది. బైబిల్ చదవటానికి టైం పట్టలేదు. ట్రిమ్ అండ్ స్లిమ్ మంచిదే, అవి కావాలి కూడా. అయితే అదొక్కటే కాదు, దేవుని మహిమార్థంగా దేవుని దగ్గరికి, నిన్ను గురించి ఆలోచించే దేవుని దగ్గరికి. ఇసుక కంటేను, దేవా ఏంటి, నేను కట్టుకున్న బట్ట ఉందే, వాహనం ఉందే, ఇవన్నీ నీ వల్లనే, ఇవన్నీ నిన్ను బట్టి కలుగున్నా నేను. ఆలోచన నిన్ను బట్టి ఇవన్నీ. ఈ భవనం ఉందే, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. ఆ తలంపులు ఇవన్నీ. ఈ సామాన్యుడు కాదండి, గొప్ప రాజు, మహారాజు. అనేక రాజుల మీద రాజుగా ఉన్నాడు ఈయన, దావీదు రాజు. అందుకే 55వ అధ్యాయంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మాటికి మనం వెళ్తాం కదా. 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. డాడీ మమ్మీ దేనికి వెళ్ళమంటారు? దేవుడైతే నాకు దీనికి వెళ్ళమంటున్నాడు. అట్లాగా ఆధారపడితే ఎంత బాగుంటుందో. మనం చదువు విషయంలో కానీ, అమ్మాయిని ఎత్తుక్కునే విషయంలో కానీ, అబ్బాయిని ఎత్తుక్కునే విషయంలో కానీ, నీ పెళ్లి విషయం. కాబట్టి పై రూపాన్ని కాకుండా దొరికిందే అనుకోకుండా ఇట్లాగా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు. అవును, దేవుని యొక్క మనం పొరపాట్లు చేస్తాం ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్. జ్ఞానిని కదా అనుకుంటాం, జ్ఞానిని కదా అనుకుంటాం. కానీ నువ్వు జ్ఞానివి కాదు, ఆయనకి ఎగనెస్ట్గానే చేసావు. నువ్వు చాలా విషయాల్లో విరోధంగానే చేస్తావు. కానీ ఏం చేశాడు ఆయన? తిరిగి ఏం చేశాడు? క్షమిస్తున్నాడు. కాబట్టి ఇలాగ ఉన్నాం మనం. ప్రతి కార్యమానికి మహిమార్థంగా లేదు.
క్షమిస్తున్నాడు. నేను నిర్లక్ష్యం ఉందే, దేవునికి మార్గానికి, దేవుని సన్నిధికి వచ్చే నిర్లక్ష్యం ఉందే, క్షమిస్తున్నాడు. ఆయన ఆలోచన ప్రకారం నువ్వు లేవు. హీ లవ్స్ యూ అగైన్ అండ్ అగైన్. మరలా ప్రేమిస్తూనే ఉన్నాడు లోబడనాలని ప్రజలను. కాబట్టి మనం ఈ ఒక్క మాటను బట్టి మనం ఆరాధన చేద్దాం. దేవా, నీ తలంపులు ఎంత గొప్పవి, అవి లెక్కించదని అనుకుంటేనా ఇసుక కంటే ఎక్కువ. మా అమ్మ నాకు బట్టలు ఇవ్వలేదు, నా అమ్మ నాన్న నాకు బట్టలు ఇవ్వలేదు, కానీ నువ్వు బట్టలు ఇచ్చావయ్యా, నా ప్రారంభ దినాలు నాకు బాగా తెలుసు అనేది జ్ఞాపకం చేసుకుని బట్టిచ్చావు. నో, రక్షణ వస్త్రం ఇచ్చావు. ఎవరిచ్చారు? వస్త్రాలు ఇవ్వలేదు ఆయన, నీతి వస్త్రం ఇవ్వలేదా? కాబట్టి నీ తలంపులు అవి. అమ్మా బాబు తలంపు కాదు, వాళ్ళకే లేదు, ఇలాగంట గతి లేదు, మనకేం పెడతారు అంటాం. వాళ్ళకే లేదు, ఈ అనుభవం లేదు. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు ఆలోచన, నీవు ఇక్కడ ఉండటానికి గల కారణము నీ ఆలోచన కాదు. గాడ్స్ ప్లాన్ భూమికి జగత్ ఉత్పత్తికి పూర్వమే, ఉత్పత్తికి పూర్వమే ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆలోచన, తల్లి గర్భంలో పెండముగా వేయబడక పూర్వమే. ఎవరు కలిగి ఉంటారు ఆలోచన? నాకు ఒక బేబీ పుడుతుందో, బట్టలు కుడదాము, బంగారం కొందాం అనుకుంటుందా ఏ స్త్రీ కానీ పెళ్ళైన వాళ్ళిద్దరూ? నో, బట్టలో పడాలా, వెలుపలికి రావాలా అప్పుడు. కానీ ఈయనకైతే నువ్వు వస్తావు భూమి మీదకి, నేను అన్నీ చేస్తాను, మీకు అన్నీ చేస్తాను. ఇది దేవుని యొక్క తలంపు. నువ్వు పుడతావు, నో, కులానికో మతానికో నువ్వు పరిమితంగా ఉండవు, నువ్వు ప్రభుబిడ్డగా ఉంటావు. ఈ జాడ్యాలకు, కంపు కొడుచున్న ఈ జాడ్యాలకు మీరు అతిథులుగా ఉంటారు, దానికి మించి వెళ్తారు ఉంటాను. నువ్వు నా దాసుడు అని, నా దాసురాలు అని పిలుస్తాడు ఆయన. ఆయన యొక్క సంకల్పం అది. ఎంత అద్భుతం కదా! యథాలాపంగా ఎవరూ ప్రేరేపిస్తే వచ్చేయలేదు నీకు ఇక్కడికి. ఆయన యొక్క ఆలోచన, మొదటి తలంపు ఇది, మొదటి హేతువ మనం ఆరాధించటానికి. రెండవదిగా చూద్దాం, మనం ఎవరు ఒక భక్తుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు. కీర్తన గ్రంథము, కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనం. ఆరాధించడానికి వెళ్ళాలనుకుంటున్నాడు ఈయన. ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకుని, నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి, వాటి కాబట్టి ఇక్కడ అయితే వాటిని బట్టి ఆరాధిస్తున్నాడు. మహోన్నతుడి నామం ఎంత గొప్పది, ఇట్లా అన్నీ ఆరాధన చేస్తున్నాడు. కానీ దేవుని మందిరానికి వెళ్ళటానికి కొంచెం వీలు పట్టలేదు. మళ్ళా ఆయన గురించి ఆలోచించాడు, ఆరాధిస్తున్నాడు. రెండవది తన గురించి ఆలోచించాడు. నేను పాపములను పుట్టినవాడను, పాపములున్న తల్లినను గర్భము ధరించెను, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. పైకి అందరి దృష్టికి నేను బాగానే ఉన్నాను, కానీ నా అంతరమును ఎదుట సరైనదిగా లేదు. ఏ స్త్రీ పురుషుడు అంతరంగం కూడా దేవునికి అనుకూలంగా ఉండదు. పుట్టుకను బట్టి ఎవరు కూడా. అందుకే ఆయన మన నిమిత్తము పరమును విడిచి భూకి వచ్చినాడు. అందుకే ఇలాగ అంటున్నాడు అనమాట అండి. 4వ వచనం అక్కడే చదువు.
చాలు. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కన్ఫెసింగ్ హిస్ సిన్, తన దోషాలు ఒప్పుకుంటున్నాడు. 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణను నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. రికన్సిలేషన్ విత్ ద లార్డ్ అండ్ గాడ్. దేవునితో సమాధాన పడాలి మనం. వారంలో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, దాన్ని బట్టి కూడా సమాధాన పడాలి. నువ్వు కనిపెట్టి చూసిన ఎడల నీ సన్నిధిలో ఎవరు నిలువగలరు. ఇక్కడ భక్తుడు అంతటి ఔన్నత్యమును బట్టి, ఆయన ఆలోచనల ఉద్దేశమును బట్టి ఆయన దేవుని ఆరాధిస్తున్నప్పటికీ నా స్థితి ఎలాంటిది? అగైన్ హీ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన తన గురించి ఆలోచించి ఇది బ్రతుకు. ఏం చేద్దాం? ఈ భక్తుడు ఏం చేశాడంటే 16వ వచనంలో, నీవు బలిని కోరువాడు కావు. చదువు. ప్రియ సహోదరి, ఇంటిలో ఇద్దరి మధ్య ఏదైనా స్పర్ధ ఉంటే, అమ్మతో కానీ అక్క చెల్లెల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ, మనం వెంటనే సమాధాన పడాలి. విరిగి నలిగిన హృదయము కలవారికి ఆయన అలక్ష్యం చేయడు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలుడు. కాబట్టి ప్రభువా, దయతో నన్ను క్షమించి, చేసిన దానిని తిరిగి ప్రభు సన్నిధిలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నీ దోషాలు నీకు చూపిస్తున్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా బ్రతుకు, నా ప్రారంభం ఇది, నా పుట్టుక నేను చేసిన దాన్ని బట్టి మాత్రమే కాదు ప్రభువా. ఎక్కడికెళ్ళాడు? ఎక్కడ తల్లి గర్భం? ఎక్కడ 50-70 సంవత్సరాలు ఇప్పుడు కేనికి తల్లి గర్భంలో ఉండగానే పాపం అంటుకుంది నాకు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను పలు విధాలుగా దోషాలు చేస్తూనే మూట కట్టుకుంటూనే ఉన్నాను. దయతో బ్రోకెన్ హార్ట్, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో సాగిలు పడ్డాడు. విరిగి నలిగిన అది చాలు. కానీ అంతకంటే శ్రేష్టమేంటి తెలుసా? ఈ దినాల్లో మనకి, ఆ కాలంలో అది సరిపోయింది. ఈ కాలంలో తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. త్వరగా అంత చెప్పేందుకు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. చాలు. మన కొరకైతే ఆయనే వచ్చేసారు. ప్రియ సహోదరి, మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఇలాగను చేరామంటే, మన స్థితి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు దౌర్భాగ్య స్థితే మనది. ఆయనను దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించినాడు. మానమగునంతగా తను తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందినాడండి ఆయన. శాపగ్రస్తమైన మరణం పొందినాడు. నీవు పొందవలసిన మరణము, మనము పొందవలసిన మరణం మనకు బదులుగా ఆయన చనిపోయినాడు. తెలుసా? ఇక్కడ తెలియని వాళ్ళు ఉన్నారు. అమ్మ చేయలేదు, బాబు అంతకంటే చేయలేదు. పశువులకైనా కృతజ్ఞత ఉంటుంది కానీ మనుషులకు ఉండదండి. అవి కొంతవరకు స్థాయి వరకు మేపుతాయి అట్లా పిల్లల్ని. ఏగ కూడా వాళ్ళనివ్వు. కుక్కలు పిల్లలు పెట్టిందనుకో, పంది పిల్లలు పెట్టిందనుకోండి, ఈ పందులు ఉన్నాయే ఇవి అసలు విడిచిపెట్టేస్తాయి. వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు పిల్లలు? నో నథింగ్. వాళ్ళని అలా పిలుస్తాను మళ్ళీ డాడీ మమ్మీ అని.
వాటికి ఇంకితే వాటికున్న ఎంత ప్రేమగా చూస్తే తెలుసా అవి. కొంతమంది భర్తలు భార్యలు ఈ కోవు చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభు మనల్ని పట్టించుకున్నాడు. ఆయన ఆలోచన ప్రకారం మనల్ని పట్టించుకున్నాడు. ఆయన కృప మేరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు. అందుకని మనము ఆ బైబిల్ స్టడీలో ఒక మాట ధ్యానం, పరలోకమందున్న మా తండ్రి ఉన్నాడే, పశువులు మెరుగు వాడికంటే పశువు కంటే హీనంగా ఉన్నాడు వాడు. కానీ నీవు నా తండ్రిగా ఉన్నావు కదా, నన్ను పుట్టించి పెంచి పెద్ద చేసిన ఆయనే కదా. వాక్యం అలా లేదా? వాళ్ళని పెంచి పెద్దగా చేశాను అన్నది అవునా? గర్భంలో వేసినది ఆయనే, నన్ను గర్భం నుండి వెలుపలకు తీసిన వాడు నీవే. ఈ బుద్ధి కలిగి ఉండండి మీరు. రైట్ ఫ్రమ్ ద టైం అక్కడి నుంచి దేవుడు మనం పట్టించుకున్నాడు. అయ్యి అసలు అలా ఆలోచించు. మనం నువ్వు ఆలోచిస్తున్నావా? డాడీ చేయలేదులే, ఈయన పట్టించుకున్నాడే నిన్ను. ఆయన పట్టించుకున్నాను. ఇప్పుడు ఎరిగావా? అసలు క్షమించమని అడిగావా? ఇంకా కొంతకాలం తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, చాటుని మూటిని ఎంజాయ్ చేద్దాం. గద్దెంపు ఉండదు వాళ్ళకి. చచ్చినోడికి గద్దెంపు ఎలాగ ఉంటుందండి? నీ బాబు నిన్ను చూడకపోతే ఆయన పట్టించుకున్నాడయ్యా. పరలోకముందున మా తండ్రి అంటే అర్థం అది. ఎన్ని విధాలుగా ఆదుకుంటాడు తెలుసా ఆయన్ని, మనల్ని ఎన్ని విధాల. దారిపోయే దానయ్యకి అంటాం కదా, అతను కూడా పట్టించుకుంటాడు మనల్ని. ఎప్పుడు? ఆయన చిత్తంలో నువ్వు ఉంటే. ఎంతమంది జీవితాలు లేవు అలాగా? ఎంతమంది జీవితాలు లేవండి అట్లాగా? ఆయన మనల్ని పట్టించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. ఆ రక్తంతో కడిగి శుద్ధీకరించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. అందుకే రెండో అనుభవం ఏంటంటే ఆయన మనల్ని రక్షించాడు. ఆయన ఏమైనాడో ఎరిగి ఆరాధిస్తున్నాము ఆలోచనలు బట్టి. 139వ అధ్యాయం 17వ వచనం, 139 ప్రకారం, 40వ అధ్యాయం 45వ వచనం ప్రకారం రోమపత్రిక చూడండి ఒకసారి. మరలా వెనక్కి వెళ్తున్నాను, ముందుకు వెళ్తున్నాను. చాలా శ్రేష్టమైన మాట. వెనక్కి వెళ్తున్నాను నేను. ఫస్ట్ మొదటి సందర్భంగా మనం చూడవలసిన మాట మర్చిపోయాను. రోమపత్రిక 11:33. దేవుని బుద్ధి జ్ఞానములు చాలండి. దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ లార్డ్. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అమ్మా, ఇది భక్తునికి వచ్చిన తలంపు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆ ఆలోచన ప్రకారం నిన్ను చేశాడు. నిన్ను ఎంతవరకు తీసుకొచ్చాడు? మనల్ని ఎంతవరకు తీసుకొచ్చింది ఆయన బట్టి, ఆయన ఆలోచన బట్టి సుమా, ఆయన ఆలోచన బట్టి. అంతేకాదు ఆయన మనల్ని రక్షించాడు. రెండవది. మూడవది చూద్దాం. సమయం అయిపోయింది, ఇప్పుడు లేట్ అయింది. మూడవదిగా 92వ అధ్యాయం, కీర్తనలు 92వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె. మూడవ అనుభవం మనకి. మొదటి అనుభవం ఆయన ఎవరో గ్రహించాం, ఆరాధిస్తున్నాం. రెండవది ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. శిలువ మార్గంలో మనం శుద్ధీకరించి ఆయనకు సమీపస్తులుగా చేసుకున్నాడు. మూడవది ఇక్కడ ఏమన్నాడంటే నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు.
రోమా 5:1 ఏముంది? రోమా 5:1 ఏముంది? విశ్వాస మూలమున. అంతే. ఏంటి విశ్వాసం? ఏంటి విశ్వాసం? మాట్లాడరేంటి? అది చెప్పటానికి పుణ్యవతి చెప్పలేదా ఏంటి? ఆయన సృష్టి విషయంలో, నన్ను సృష్టించే విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉన్నవాడు. ఆలోచనలు ఎంత గొప్పవి, ఎంత దొడ్డవి. ఆయన నన్ను రక్షించే విషయంలో, ఒకనాడు దావీదు విషయంలో అయితే ఇరిగి నలుగురు హృదయం సరిపోయింది. ఇప్పుడైతే నా విషయంలో తన ప్రాణాన్ని దారపోసాడు ఆయన. అంతేకాదు, నన్ను నీతిమంతుడిగా చేయటానికి కేవలం ఆయనది విశ్వసిస్తే సరిపోయింది. పుష్కర స్నానాలు చేయక్కర్లేదు, ఆ యాత్ర ఈ యాత్ర చేయక్కర్లేదు, పుణ్యాలు మూట కట్టుకోవటానికి, నీతిమంతులు తెచ్చిపట్టాకి ఏం చేయాలి? చాలు విశ్వసిస్తే. ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు చనిపోయినాడు, తిరిగి లేచినాడు, పునరుద్ధానాడాడు, మృతులో నుండి ఆయనను లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల, చనిపోవడం మాది మృతులో నుండి లేచినాడు అని హృదయమందు విశ్వసించినాడు, నీవు రక్షింపబడతావు. కాబట్టి నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదిగే వ్యక్తులుగా ఉంటారు. ప్రియులరా, ఇక్కడ మన గురించి ఆ ఖర్జూరపు వృక్షాలు లెబానోను మీద దేవదారు చెట్లుతో పోల్చబడింది. దేవదారు వృక్షాలు ఈ వృక్షాలతో అనగా మనము దేవుని ఇంటిలో ఇట్లాంటి అనుభవం కలిగి ఉన్నాం. దేవుని ఇంట్లో నీతిమంతులుగా చేయబడిన మనం దేవుని యొక్క ఇంట్లోకి వచ్చినాం. మనం ఎలాగున ఖర్జూరపు వృక్షం మొవ్వు వేస్తుందో, లెబానోను చెట్టు దేవదారు వృక్షము ఎలాగున అది మీదికి ఎదుగుతుందో, అలాగున మీరును దేవుని ఇంటిలో నాటబడిన మీరును, దేవుని ఇంటిలో నాటబడిన మీరు. 52వ అధ్యాయం 8వ వచనం, కీర్తనలు 52:8. త్వరగా సమయం అయిపోయింది. నేనైతే దేవుని యొక్క మందిరములో, దేని చెట్లు మందిరంలో ఉన్నాయా ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్కడ ఉంది మొక్క, ఎక్కడ ఉందేమో. రక్షింపబడం అందరూ కూడా ఇలా చెట్టుతో పోల్చాడు. ఖర్జూరపు వృక్షం. ఖర్జూరపు పండు ఎవరికి ఇష్టపడి తెలియదు చెప్పండి. ఖర్జూరపు పళ్ళు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి మీ దగ్గర. అనేకులకు మేలుగా ఉన్నాము మనం. అనేకులకు మేలుగా ఉండాలి, మీదికి ఎదగాలి. దేవదారు వృక్షం వలె ఖర్జూర వృక్షాలు ఫలాలు కలిగి ఉండాలి. ఇక్కడ కూడా 52:8 నేనైతే దేవుని మందిరంలో నాటబడినా. ఆగండి, కీర్తనలు 1:3 ఏముంది? కీర్తనలు 1:3. అతడు ఏంటి? చెట్టు ఏంటి? మళ్ళీ అవునా? మనమేనా? ఆ వ్యక్తి నీతిమంతుడు ఎవడెంతకై? మనమే. అతడు నీటి కాలువ. ఎవరిను? నీవెన్ని తలకిందులుగా ఎన్ని తపస్సులు చేసినా కానీ నువ్వు బాగుపడవు భూమి మీద. నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, సహోదరులకి, యవనస్తులకి, నీ జీవితంలో బాగుపడవు నువ్వు. దేవుని యందు భయం లేకపోతే ఇల్లాలుగా, ఒక గృహిణిగా, విద్యార్థిగా, సామాన్యుడిగా నీవు బాగుపడవు. కుటుంబాన్ని మోసగిస్తావు నువ్వు. అందరిని మోసగించటమే మనం. భూమి నాటు దైవభయం కలిగి ఉంటే. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేనేం చెప్పట్లేదే మీకు. అతడు ఎవరో పైన ఉంది, అతడు ఎవడో, ఆమె ఎవరో. అతడు నీటి కాలువ. ఆమె, నా బైబిల్లో ఆమె కూడా ఉంది. ఆమె నీటి ఒక కాలువ, ఎవరన్నా నాటబడినదే. ఈ సిగ్గు బుద్ధి మనకు లేదు. మీరేమనుకోండి, ప్రభువుని నమ్మిన వాళ్ళు భూమి మీద ఈ విధంగా ఉంటారట. 52:8 చూస్తాము. ఇక్కడ చూస్తున్నాము. ఫలించడం అంటే నీతిమంతులు. ఎవరెళ్ళు? నీతిమంతులు. నీతిమంతుడు లేడు. ఎవరు నీతిమంతులు? ప్రభువుని నమ్మి భయం కలిగి ఉన్నవారు. ముందుకెళ్ళిపోదామా? చివరిగా మరొక మాట చూసుకుందాం. ఎక్కువగా మనసు పెట్టాక సమయం లేదు. 92:14-15 వచనాలు.
90 అంటే మన ఉమ్, ఉమ్, ఉమ్. చాలు, ముసలి తన మందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా. నీ వయసు గతించిపోతున్నప్పటికీ, శరీరం సహకరించినప్పటికీ, అది ఎలా చిగురు పెడుతుందో, ఆ చిగురు పెట్టడం అనేది అసలు మరగుజ్జు అయిపోద్ది. లోకరీతిగా చెట్టు అది వెర్రి తలలు వేయచ్చు. వయసు అయిపోతేది దానికి వృద్ధాప్యం, అదే కదా. వయసు అయిపోతే చెట్టుకైనా కొంతకాలమే టైం ఇస్తాడు ఫలించటానికి, తర్వాత ఫలాలు ఉండవు. కానీ ఆత్మీయ జీవితంలో ఏంటో తెలుసా? ప్రభువుకి నమ్మిన వాడివైతే ఇక్కడ వారు ఎవరెళ్ళు వారంటే ప్రభుని నమ్మిన ఆయన ఆలోచనలు మన జీవితంలో నెరవేరి ఉంటాయి, ఆయన చేత రక్షింపబడి ఉంటాయి. మూడవది ఏం చెప్పాం? ఆయన ఇంటిలో నాటబడిన వ్యక్తులుగా ఉంటే, మనం దేవుని ఇంట నాటబడిన చెట్టు వల్ల ఉంటే, దేవుని ఇంటిలో పెరిగే అనుభవం ఉంటే నీకు. నాలుగవది వాళ్ళంట, వారు అంటే వాళ్ళు అని అర్థం. ముసలితనమందు అమ్మా ఓకే. ముసలావుని పక్కన కూర్చోవటానికి ఇష్టపడతావేంటి పడుచోళ్ళు ఎవరైనా? ముసలాయంతో షేక్కండి ఇవ్వటానికి ఇష్టపడరు. ఇలా అంటాడు, నువ్వు పలకరించరా, నేను ముందుకు వెళ్తాను లేరా, ముసోడితో పనే ఉంది మనకి. ఉడిగిపోతాయి, నిన్ను ముడతలు పడిపోతాయి. ఒకవేళ శారీరకంగా మనం అలా ఉండొచ్చేమో తప్పదు. ఆ స్థితి నీకు అందరికి ఇస్తారు. ఇది ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇది ఇస్తారంటారా? కానీ వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. అంటే దేవుళ్ళు దేవుని ఇంటిని ప్రేమిస్తారు వాళ్ళు, దేవుని ఇంటికి పరుగెడతారా వాళ్ళు, దేవుని కొరకు అనేకులకు ఇంకా లేవలే స్థితిలో ఉన్న దేవుని విషయం చెప్తారు వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి మేలుగా ఉంటారని అర్థం. పచ్చగా ఉంటామంటే మిగిలిన వాళ్ళకి మేలుగా ఉంటారు. ఆరాధన చేద్దాం, ప్రభు దగ్గర సన్నిధిలోకి వెళదాం. ఈ నా మాటలు జ్ఞాపకం చేసుకుని